హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 3వ భాగం 17వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకున్నాం. 119వ కీర్తన 17 నుండి 24 వచనాలు. హల్లెలూయా. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యంను బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కనులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభదీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించింది గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక. తన పునరుత్థాన శక్తితో నింపును గాక. ఆయన వాక్యాలను ఆనందించే కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడిన కీర్తనలో మనం ఆల్రెడీ దీని గురించి మొదటిలోనే జ్ఞాపకం చేసుకున్నాం. 119వ కీర్తన. ఇది కీర్తనలన్నిటిలో పెద్ద కీర్తన. బైబిల్లో ఉన్నటువంటి 1188 అంటే 1188 అధ్యాయాలు ఉంటే అందులో ఇది పెద్ద అధ్యాయం. మరి హిబ్రూ భాషలో ఉన్నటువంటి అక్షర క్రమాన్ని బేస్ చేసుకుని ఇందులోని వచనాలను 22 భాగాలుగా విభజించి కీర్తనాకారుడు రాశాడు. కీర్తనలు అంటే కావ్యాలు ఇవి. ఇందులో అనేకమైన మనోహరమైన సంగతులు దేవుని గురించి రచయిత, కవి, భక్తుడు పాడుకుని ప్రభువును స్తుతించి ఆనందించినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే కూడా కృప కావాలి. దేవుని వాక్యం అన్ని పుస్తకాల లాంటిది కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగిన రాయబడిన గ్రంథం. చదవండి పేతురు పత్రిక
రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 20వ వచనం, 20, 21 2 వచనాలు చదువుకుందాం. మనుష్యులు ఎందుకు కంగారు పడతా? చూడండి, వాక్యం ఎలా రాయబడింది అంటే, మానవుడు కూర్చుని ఆలోచన చేసి బుర్రలో వచ్చిన ఆలోచనలన్నీ పెట్టింది కాదు వాక్యం అంటే. వాక్యము అంటే అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రచించబడిన గ్రంథం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే తప్పనిసరిగా మనకు దేవుని సహాయం కావాలి. మనం ఎంత బాగా చదువుకున్న వారం అయినప్పటికీ, ఎంత తెలివి కలిగిన వారం అయినప్పటికీ, మనకి ఎంత మేధస్సు ఉన్నప్పటికీ కదా, కొద్దిమంది చాలా తెలివిగా ఉంటారు. ముఖం చూసి చెప్పేస్తారు కదా, ఫేస్ రీడింగ్ కోర్సు చేసినట్టుగా చెప్పేస్తారు. అంత తెలివితేటలు ఉంటాయి. మనుషుల్ని చెప్పేస్తారు, జీవితాల గురించి చెప్పేస్తారు, ఎక్కడెక్కడో సంగతులు తెలుసుకుంటారు. కానీ వాక్యం చాలా ప్రత్యేకమైంది. వాక్యం చాలా విశిష్టమైంది. దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అందుకనే మీరు బైబిల్ చదివే ప్రతిసారి 1 నిమిషం ఆగి మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా బైబిల్ చదువుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని మనం దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్ముడు లేని వేదగమ పఠనం అది వేదగమ పఠనమే కాదన్నాడు భక్తుడు పాట రాస్తూ. పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎల్లప్పుడూ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రాముఖ్యమైన సంగతి. పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, 18వ వచనంలో భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. మనందరికీ భౌతికమైన కన్నులు ఉన్నాయి. ఆ కన్నులతో లోకంలో ఉన్న అనేక సంగతులు మనం చూస్తున్నాం కదా. మన చుట్టూ ఉండేటువంటి వాటన్నిటిని చూస్తున్నాం. కోతులు కనబడుతున్నాయి మనకి కదా, పక్షులు కనబడుతున్నాయి. ఇప్పుడు లేవులే శివ, వెనక్కి తిరిగి చూస్తుంది. చెట్లు కనబడుతున్నాయి. ఎంతో ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భౌతికమైన నేత్రాలతో చూస్తున్నాం. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యంలో కూడా ఈ ప్రకృతికి మించిన ఆశ్చర్యమైన సంగతులు, అందాన్ని, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగించే సంగతులు వాక్యంలో గ్రంథస్థం చేసి పెట్టాడు దేవుడు. అవి మనకు అర్థం అవ్వాలంటే, అవి మనం చూడాలి అంటే మనం దేవుని ఇలా ప్రార్థించాలి. ప్రభువా నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి వాక్యం అంటేనే కళ్ళు మూతలు పడతాయి కదా. వాక్యం అంటేనే మెల్లగా ఇక కళ్ళు మూతలు పడతాయి. అంటే ఏంటి? వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతున్నారు సరికదా, వాక్యంలో ఆనందించలేకపోతున్నారు, వాక్యాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాంటి వారికి ఏమనిపిస్తుంది? శరీరం కష్టంగా అనిపిస్తుంది. శరీరానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని వర్తమానాలు మీకు వినబడినా, ఈ ప్రార్థన చేసుకోకపోతే మీకు వాక్యం అర్థం కాదు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి
తిరిగి లేచిన తరువాత శిష్యులకు కనబడ్డాడు. ఎమ్మాయి మార్గంలో శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివితే యేసు ప్రభు మాట్లాడిన మాటలు వాళ్ళకి కొంచెం అర్థమవుతున్నాయి, కొంచెం అర్థం కావట్లా. రకరకాలైనటువంటి మీమాంసలో, అనుమానాల్లో, సందేహంలో, కన్ఫ్యూజన్లో ఉన్నారు. 45వ వచనంలో రాయబడింది, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సులను తెరచి. ఎవరు తెరవాలి? అది 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుతాం. ఈ యుగ సంబంధమైన దేవత, 2వ కొరింథీ అనుకుంటూ చదువునానా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అందుకనే ఎంత ఓపెన్గా అర్థమయ్యేటట్టుగా తెలుగు భాషలో చక్కగా వివరించి చెప్పినా కూడా సువార్త అర్థం కాదు. సువార్త అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సువార్త అర్థం కాకుండా చేయడానికి ఒకడు పని చేస్తున్నాడు. వాడి పని ఏంటంటే మనోనేత్రాలు మూసుకుంటూ వెళ్ళడం, మనోనేత్రాలు మూసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. యేసు రక్తమే. అబ్రహాము తవ్వాడంట బావులు, ఫిలిస్తీన్లు ఏం చేశారు? మొత్తం ఆ తవ్విన బావులన్నిటినీ బ్రదర్స్ వింటున్నారా మీరు? జోసఫ్ వినాలి. వినడం కష్టమే, కానీ మీరు జాగ్రత్తగా వింటే ప్రయోజకులు అవుతారు. అర్థమవుతుందా? వినడం అంత తేలికైన విషయం ఏం కాదు. చాలా కాన్సన్ట్రేషన్ ఉంటాయి కానీ వెళ్ళలేం. ఇష్టం ఉంటాయి కానీ వెళ్ళలేం. ఇష్టం ఉంటాయి కానీ వెళ్ళలేం. అందుకనే చేసే పనులు ఆనందించాలి. మనం మందిరానికి వస్తుంటే ఆనందంగా రావాలి, ఇక్కడ కూర్చుని ఆనందించాలి. అప్పుడు మీరు వినగలుగుతారు. మొదలైందిరా బాబు, ఇంకెప్పుడవుద్దో కదా. మొన్న వరదలు వచ్చింది కదా, సెలవులు పిల్లలకు. మనకు బాగానే ఉన్నా కానీ మొత్తానికి పరిస్థితులు బాగాలేదని ఇచ్చేశారు సెలవులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యారం బోర్డు ఆడుతూనే ఉన్నారు పిల్లలు. మేమైనంతే చిన్నప్పుడు. మేము అసలు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడు బయట ఆటలే. ఇప్పుడు పిల్లలకి బయట ప్రపంచం తెలియదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుతూనే ఉన్నారు. ఆకలి తెలియదు, దాహం తెలియదు, నిద్ర తెలియదు. సరే తీసేయమని ఆపేరా అంటే ఒక్క మ్యాచ్ మమ్మీ. ఏంటంట? ఇంకొక మ్యాచ్. ఏంటది? వాళ్ళ ఆనందం అది, వాళ్ళ ఆనందం అది. సరే పుస్తకం తీసి చదవమంటే 5 నిమిషాలు చదివి అయిపోయింది మమ్మీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటారు. బోర్ కొట్టదో, బాధ అనిపించదో, చాలే ఇక సరిపెట్టుకుందాం అనిపిస్తుందా? అనిపించదు. కానీ పుస్తకం తీస్తే ఒక్క ప్రశ్న చదివితే చాలు, అమ్మో అయిపోయింది, ఈ రోజుకి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది అని మూసేస్తాం. ఎప్పుడు మూసేయాల? ఆటలు కొంతవరకు ఉపయోగమే కానీ చదువు చాలా అవసరం. అపవాది కూడా అంతే. మీరు ఎక్కడైనా ఆనందిస్తారు, ఎక్కడైనా కూర్చుంటారు ఎంతసేపు అయినా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి. చాలా కష్టం, భారంగా కూర్చోబెడతాడు. అది అపవాది చేసే పని, మీరు కాదు. అందుకని మీరు గ్రహించి ఏం చేయాలో తెలుసా? వాడిని తోలేయాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోతులు వస్తున్నాయి ఇప్పుడు విపరీతంగా. ఏం చేస్తున్నారు? ఉంచుకున్నారు, తోలేస్తున్నారా? మా అమ్మాయితో ఒక పల్లెం ఉంచుకుంది ఈ మధ్యకాలంలో. పల్లెమో గరిటె ఉంచుకుంది, తిరుగుతుంది అటు వెనకాల. ఇక అరిస్తే గొంతు పోతుందని పల్లెమో గరిటెచ్చుకుని కొట్టకుండా తిరుగుతుంది. ఎందుకని?
అది అక్కడ ఉంటే చెప్పండి, అన్నీ కోతి సంగతి మీకు తెలియదే ఉంది. పొద్దుట మా రిపోర్ట్ ఏంటంటే అక్కడ మంచి కాకరకాయ పిందెలు కాస్తున్నాయి అంట, మొత్తం కోసుకెళ్ళిపోయినాయి. ఏవి ఉంచావు అన్నీ పాడు చేసేస్తాయి. అందుకని కోతిని ఎట్లా తోలేస్తున్నామో అపవాది గారిని కూడా మనం ఏం చేయాలి? పోరానైనా అనాలి. ఆడిని జాలిపడి ఉంచుకున్నారనుకోండి, మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి మందిరంలో వాక్యంలో ఆనందించకుండా చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఆనందిస్తాడు కాబట్టి గంట అయినా, గంటన్నర అయినా, 2 గంటలైనా చెప్పేస్తాడు వాక్యం. వినేటప్పుడు వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? పెందల కడ ముగించేస్తా అన్నాడు అనుకున్నాను, ముగించాడు. ఆయన సంగతి నాకు తెలిసిందే. పై కట్టుకున్నాడంటే ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీలో అపవాది ఉన్నాడు. వాడు నీ మనోనేత్రాలకు గురుడిదండం కలగజేసి ఏది ఆనందకరమైందో, ఏది నీకు ఆశీర్వాదకరమైందో, ఏది నీ జీవితాన్ని కట్టేదో, ఏది నిన్ను నిత్యత్వానికి నడిపించేదో ఆ వాక్యంలో ఆనందించనీయకుండా చేస్తుంది. అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించనీయకుండా వాడు చేస్తాడు. అందుకని అన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసింది కాబట్టి సువార్త ప్రకాశము వారికి ప్రకాశించట్లా. అర్థమవుతుందా? ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇట్లా జరుగుతుంది. మనకి ఒక్కొక్క ప్రాంతంలో మబ్బు ఉంటుంది. ఆ మబ్బు ఉన్న ప్రాంతంలో ఏమవుతుంది? ఎండ రాదు, సూర్యుని కాంతి భూమి మీదకు రాదు. సూర్యుడు ఉన్నాడు. వెలుతురుందా? ఉంది. కానీ ఎక్కడున్నాడు? ఈ మబ్బు చాటులో ఉన్నాడు. కాబట్టి ఆ కాంతి, చెప్పండి, సూర్యకాంతిలో చాలా శక్తి ఉంది. సూర్యుని కాంతి వల్లనే మరి మొక్కలన్నీ బ్రతుకుతున్నాయి. సూర్యుని కాంతి వల్లనే మనం కూడా. అందుకనే కొంచెం ఎండలో ఉండాలి. అర్థమవుతుంది? కొంచెం ఎండలో ఉండాలి మనుషులు. మరీ చెప్పండి, ఇప్పుడున్న పెద్ద సమస్య పట్టణాల్లో డి విటమిన్ లోపం. దానికి మూల కారణం అసలు ఎండలోకే బయటికే రారు. అసలు ఒకవేళ బయటకు వచ్చిన ఎండే కనపడదు. ఎందుకంటే 40 అంతస్తులు, 50 అంతస్తులు, 30 అంతస్తులు కట్టేస్తారు. ఏది ఎటు ఏమి అసలు కనబడే పరిస్థితే. అందుకనే ఎక్కువ రోగాలు. నీతి సూర్యుడైన యేసయ్య మన కొరకు ఉదయించాడు, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని మలాకి 4:1-2 వచనాల్లో మనం చదువుతాం. కాబట్టి ప్రియులరా, నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఈ మబ్బు ఉందే, ఈ మేఘం సూర్యుని కాంతి పడనీయకుండా, కనబడనీయకుండా, మన మీద ప్రకాశించనీయకుండా చేసేస్తుంది. అట్లాగే అపవాది ఏం చేస్తున్నా అంటే దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడనీయకుండా, అర్థం కానీయకుండా గురుడితనాన్ని కలుగు చేస్తున్నారు. కనులు మూసుకుపోయేటట్లుగా చేస్తాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా కన్నులు తెరవము. శిష్యులండి వాళ్ళు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగారు. యేసు ప్రభు బోధలు విన్నారు. ఆయన మాట గుర్తుపట్టలేరా? చెప్పండి, మాట గుర్తుపట్టలేరా? కొద్దిమంది గుర్తుపట్టలేరు అసలు కదా. ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు కానీ కనీసం భర్త స్వరం ఏదో, తండ్రి స్వరం ఏదో, పాస్టర్ గారి స్వరం ఏదో, పక్కింటోడి స్వరం ఏదో కనీసం గుర్తుపట్టరు. మందమైన చెవులు అన్నమాట. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకంట ఏమీ అర్థం కావట్లా. యేసయ్యకి అర్థమైంది. అందుకనే ప్రభువు వారి మనసులు తెరిస్తే అప్పుడు లేఖనాలు గ్రహింపైనాయి అంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ఎంత గొప్పదో, పరలోక రాజ్యం ఎంత శ్రేష్టమైందో, వాక్యంలో ఎంత గొప్ప ఆధిక్యతలు ఉన్నాయో, వాక్యంలో ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నాయో, వాక్యంలో ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయో, అవన్నీ నీకు అర్థం అవ్వాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అందుకు మనం రోజు ప్రార్థించుకోవాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఏమిటో తెలుసా? ప్రభువా, నా కన్నులు తెరువుము కదా. అనేక సందర్భాల్లో మనం చెప్తాం, మనకి ఏదైనా అర్థమైతే వాడికి అర్థం కాకపోతే అంటాం, ఏంట్రా నీకు అసలు అర్థం కావట్లేదు,
ఇది ఎంత బాగుంటుందో తెలుసా? మామిడికాయ గురించి చెబుతూ చెప్పండి, జొన్ను గురించి చెబుతూ యేసు రక్తమే జయం. నీకు ఇది అర్థమైతే అసలు ఈ రుచి అంటే ఒకసారి కనుక చూస్తే వదిలిపెట్టవరా నువ్వు అని చెప్తా ఉంటాం మనం. దేవుని వాక్యంలో ఉన్న రుచి మీకు అర్థం అవ్వాలి. ఆమేన్. దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రతివాని మనోనేత్రములు వెలిగించును గాక. కన్నులు తెరవబడి వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంట గొర్రెలు మేపుకుంటున్నాడు. ఎక్కడ అంటే మామగారి గొర్రెలు. దేవుని స్తోత్రం. హోరేబులో అక్కడ ఒక సంఘటన కనబడింది. అదేంటి తెలుసా? పొద మండుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి పొద మండుతుంది కానీ పొద కాలిపోలా. అది కనబడింది ఎవరికి? మోషేకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ జీవింపజేస్తుంది, అక్షరం చంపుతుంది అని వ్రాయబడింది వాక్యంలో. మీరు అక్షరార్థంగా చదువుకుంటూ వెళ్ళిపోతే మీరు చనిపోతారు, అనగా నరకానికి వెళ్ళిపోతారు. బైబిల్ చదువుతారు కానీ నరకానికి వెళ్తారు. కానీ ఆత్మలో ఉన్నటువంటి అర్థం, పరిశుద్ధాత్ముడు ఏ సందర్భంలో ఎందుకొరకు ఏ మాటలు రాయించి పెట్టాడో ఆ విషయం మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా మీరు యుగాయుగాలు ప్రభుతో కూడా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడల్లా, వాక్యం వినేటప్పుడల్లా దేవుణ్ణి అడగాలి. ప్రభువా, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, నా కన్నులు తెరువయ్యా, నా చెవులు తెరువయ్యా, మోగవైన చెవిటి దెయ్యమా అని ప్రభువు ఆ యవనస్తుని గద్దించినప్పుడు, ఆ పిల్లవాడిని గద్దించినప్పుడు చెప్పండి, అది వదిలిపెట్టి పోయినట్లుగా మనం చూస్తాం. ఈ దినాల్లో వాక్యం వినకుండా మిగతా అన్నీ వింటారండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జనులు ఆరోగ్యకరమైన బోధను అనగా హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే వచ్చి ఉన్నది అని చెప్పొచ్చు మనం. సత్యానికి చెవి ఇవ్వరు. వాక్యంలో ఏముందో, వాక్యం ఏ సత్యాన్ని బోధిస్తుందో దానికి చెవి ఇవ్వరు, మిగతా అన్నిటికీ చెవిస్తారు కదా. అసలు అచ్చంగా వాక్యం మాట్లాడితే కొద్దిమంది కష్టంగా ఉంటుంది. ఏంటన్నమ్మా ఏం అర్థం కావట్లా, కొంచెం మధ్యలో ఆ స్టోరీ ఈ స్టోరీ చెబుతూ ఉంటే, నవ్విస్తూ ఉంటే, కవ్విస్తూ ఉంటే, బా ఏ ఉంది ప్రసంగం ఇవ్వాలా అనుకుంటారు కొద్దిమంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నులిపురుగుల టాబ్లెట్లు ఇస్తున్నారు కదా మీ మధ్యకాలంలో, డీవార్మింగ్, ఆల్బెండిజోల్ టాబ్లెట్. వాళ్ళు ఏం చేశారంటే మింగుతామని తీసుకెళ్ళి మింగట్లేదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నవ్వులు ఇస్తున్నారు. నవ్వులు అంటే ఆడి మాత్రం చూడండి, ఆడి బాధలు. యేసు రక్తమే జయం. వాస్తవంగా మింగితే సరిపోద్ది, నవ్వలాల్సిన పనేమీ లేదు. కానీ వీడేం చేస్తున్నాడు, మింగాడని చెప్పి నోట్లో నీళ్ళు పోసేసుకున్నట్టు వెళ్ళి అది ఊసేసి వచ్చేస్తున్నాడు. అట్టా ఊయకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏమో నవ్వలమంటున్నారు. ఇక ఆడి మొహం చూడాలి నవ్వులేటప్పుడు. యేసు రక్తమే. మొన్న ఒకడినైతే మా పిల్లలు ఒకడిని, వాడు నా ముందే కక్కేస్తున్నాడు. ఇక ఆఫీస్ రూమ్కి తీసుకొచ్చి ఆవిడ మింగట్లేదు అక్కడని. సరే ఇక్కడ నవలరా నా ముందు అంటే ఇక నాకు మొదలెట్టాడు పరుగులు, జాతర. నేనేం చెప్తున్నానంటే అచ్చంగా అట్లా బెల్లగా నవలమంటే కష్టమే. అందుకనే దూడలకి ఏం చేసేవాళ్ళు, చిన్న అప్పుడే పుట్టిన దూడలకి మందు ఎక్కడ పెట్టేవాళ్ళమ్మా,
దాంట్లో వేసి పెడితే లోపలికి వెళ్ళిపోయేది. యేసు రక్తమే. మేము చిన్నప్పుడు మా నాన్న చేసేవాడు, గొట్టం పెట్టి పోసేవాడు. పెద్ద పెద్ద గేదెలకు కూడా పెద్ద గొట్టం, వెదురు బొంగు ఉంటుంది కదా, దాంట్లో పోసి నోరు తెరిచి, ఎందుకు అది లోపలికి వెళ్తే ఇది బాగవుద్ది, ఇది బ్రతుకుద్ది. వాక్యం అంటే సత్యం. వాక్యం నీ హృదయంలోనికి వెళ్తే నువ్వు బాగవుతావు. అది అపవాదికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? దురద చెవులు. కొద్దిమంది వాక్యం వినబడినంతసేపు ఏదో ఒకటి రాసుకుంటా ఉంటారు. పాటలు రాసుకుంటారు, అది రాసుకుంటారు, ఇది రాసుకుంటారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు. రన్నింగ్ కామెంటరీ. అర్థమవుతుంది? అసలు ఏం వాక్యం అంటే వాళ్ళకి అర్థం లేదు, గ్రహింపు లేదు. వాక్యం అంటే విలువ లేదు వాళ్ళకి. అవి దురద చెవులు అన్నమాట. ఇక్కడ వాక్యం వినబడుతుంటే ఇంకో మాట వినబడుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? బాక్స్ పెట్టి మరీ, సౌండ్ బాక్స్ పెట్టి మరీ వాక్యం వినబడుతుంది కదా. అయినా కూడా మీకు ఏది వినపడద్ది? పక్కన ఆవిడ చందగా మాట్లాడుతుంటే అది వినపడద్ది. ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఇక ఈ దినాల్లో వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూసే వాళ్ళు తక్కువైపోయారు. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు తక్కువైపోయారు. వాక్యంలో ఆనందించే వాళ్ళు తక్కువైపోయారు. అందుకనే సంఘాలు చల్లబడిపోతున్నాయి, ఆత్మీయ జీవితాలు దిగజారిపోతున్నాయి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. శక్తి లేని భక్తి చేస్తున్నారు. కాబట్టి ప్రియులరా, దేవునిని మనం అడగాలి. ప్రభువా, నీ వాక్యం వినడానికి మందిరానికి వెళ్తున్నా, నా కన్నులు తెరవండి, నా చెవులు తెరవండి. ఎఫ్ఫతా అన్నాడంట ప్రభు. ఏమైబడింది? చెవులు తెరవబడి ఎక్కడికక్కడే సెట్ అయిపోయింది అంతే. ఆమేన్. మన చెవులు, మన కన్నులు, మన హృదయము, మన మనస్సు తెరవబడును గాక. ఆమేన్. తెరవబడిన హృదయంతో వాక్యం వింటే చెప్పండి, అక్కడ మీరు చదివితే లోక 24:45 ప్రభు వారి మనస్సులు తెరిచినప్పుడు అంట లేఖనాలన్నీ అర్థమైనాయి అంట. యేసు ప్రభు ఎట్లా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఎలా ఆయన చనిపోయాడు, ఎలా పాతి పెట్టబడ్డాడు, ఎలా తిరిగి లేచాడు, ఇదంతా మొత్తం అంతా వాళ్ళకి క్లియర్ పిక్చర్ వచ్చేసింది. దేవుని స్తోత్రం. బైబిల్లో మీరు చదివితే వాళ్ళకి అది అర్థమైన తర్వాత అంట, చదవండి లూకాసు వార్త 24వ అధ్యాయం 45 తర్వాతలో ఒక మాట నేను చదివిస్తాను చూడండి. 53వ వచనం, 52 కూడా చదవండి. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు ఎట్లా వెళ్ళారంట? మనస్సులు తెరవబడితే మీరు మందిరానికి ఎలా వస్తారు? అమ్మ చెప్పండి కొంచెం. ఎట్లా వస్తారు? ఆనందంతో కాదు. మహా అంటే చెప్పండి. మహాకూటమి అంట తెలుసా మీకు? మహాకూటమి అటే వద్దులే మనకి. మహా ఆనందం అంటే ఆనందం, మహానందం. మహా అంటే గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారండి. మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? కొద్దిమంది బాధ. నేను వెళ్తుంటే కొడుతున్నాడు రోడ్డు మీద పడేసి ఇద్దరిని. వాళ్ళ తాత అనుకుంటా, పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. సోకండాలు వ్యాన్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. బల్ల మీద కూర్చున్నారు, సిమెంట్ బల్ల మీద. ఆడేదో మొత్తం పారిపోతాక చూస్తున్నట్టున్నాడు. ఇద్దరిని పడేసి కొడుతున్నాడు కర్ర వచ్చుకొని. స్కూల్కి వెళ్ళడం అంటే పిల్లలకి చెప్పండి ఆనందమా? ఏంటమ్మా నేను అడు చూస్తున్నా? నీకు చదువు విలువ అర్థమైతే ఎట్లా వెళ్తావు? అక్కడ స్కూల్లో ఏం దొరుకుతుందో, అక్కడ ఏం నేర్చుకుంటామో, తద్వారా ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం వస్తుందో అదంతా అర్థమైంది అనుకోండి, ఎట్లా వెళ్తావు చెప్పండి? దేవుని మహాకృపలో నేను ఏ రోజు స్కూల్కి వెళ్ళటానికి ఏడవలా. అది నా గొప్పతనం కాదు, దేవుడు ఇట్లా మంచి మనసు ఇచ్చాడు. యేసు రక్తమే జయం. ఇక్కడ వీరంట కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకి. యేసు ప్రభు చనిపోవడం ఏంటి, సమాధి చేయబడడం ఏంటి, ఇదంతా ఏంటి, అసలు గందరగోళంగా ఉంది. వాళ్ళకి ఏం అర్థం అవట్లా. కానీ యేసు ప్రభువే వారి దగ్గరికి వచ్చి, ఎందుకని ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, వారి మనస్సులు తెరిచినప్పుడు అంట క్లియర్ పిక్చర్ కనబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కూడా ఏమవుతుంది కదా, అందుకని అప్పుడప్పుడు ఇట్లా చూసుకోవాలి. ఈ కన్ను ఎలా కనబడుతుంది, ఈ కన్ను ఎలా కనబడుతుంది. కొన్నిసార్లు అంతా బాగానే ఉంది కదా. మా స్కూల్లో చదువుకునే పిల్లలు ఈ మధ్యన ప్యానల్స్ పెట్టారు. ప్యానల్స్లో కనబట్ల పక్కన పిల్లల నోట్స్ చూసి రాస్తుంది. నేను గమనించి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వెళ్దాం అన్నారు. చివరికి మొత్తానికి పడింది కళ్ళజోడు, పెద్ద కళ్ళజోడు. అలికేసినట్టు కనబడతాయి కదా, మసక కదా, రకరకాల అనుభవాలు. కానీ ఒక క్లియర్ పిక్చర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రభు వారి మనసులు తెరిచినప్పుడు. అంటే వారు మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, అదిగో ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎడ తెగక దేవాలయములో 9 to 12 అన్నారేంటి, 12కి ముగించరేంటి, 12:30 అయినా వదలరేంటి అని కొద్దిమంది సణుగుడు. యేసు రక్తమే నీ కన్నులు తెరవబడితే దేవాలయాల నుండి పొమ్మన్న పోవు. ఎడ తెగకంటే అర్థం ఏంటి? కంటిన్యూస్గా అక్కడే ఉన్నారంట. ఎక్కడ? యెరూషలేములో ఉన్న దేవ మందిరంలో ఉండడానికి ఇష్టపడిపోయారు వాళ్ళు. అక్కడ ఉండటం చాలనుకున్నారు. బైబిల్లో మీరు చదివితే 50 రోజుల వరకు అక్కడే ఉండి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా, స్తోత్రం చెల్లిస్తున్నట్లుగా మనం చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రేమ ఎట్టిదో, ప్రభు కార్యాలు ఎట్టివో, ఆయన శక్తి ఎంత గొప్పదో, పరలోకం ఎంత శ్రేష్టమైందో, నరకం ఎంత భయంకరమైందో, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మన కన్నులు తెరవబడాలి. దేవుని స్తోత్రం. దేవుని కాపుదల నీకు ఎంత ఉందో నీకు అర్థం అవ్వాలంటే నీ కన్నులు తెరవబడాలి. దేవుడు నేను ఎంతగా కాపాడుతున్నాడో, దేవుడు నీకు ఎన్ని మేలులు చేస్తున్నాడో, ఎంతగా కృపణిస్తున్నాడో, ఇవి కూడా నీకు అర్థం అవ్వాలంటే దేవుడు నీ కన్నులు తెరవాలి. ఇది నాలో కన్నులు మూసుకుపోయే మనుషులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు అంటాడు, మనోనేత్రములు వెలిగించబడినందున క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో మేము చూడగలుగుతున్నామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత శ్రేష్టమైందో, ఆయన ఎంత గొప్పవాడో మాకు అర్థమవుతుంది. ఎట్లాగంటే మా మనోనేత్రములు వెలిగింపబడినందున. దేవుని స్తోత్రం. మనోనేత్రములు వెలిగించినందున క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదనినా. మనోనేత్రములు వెలిగించబడాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా నా కన్నులు తెరవండి ఆయన. అదవుతుందా? డబుల్ మీనింగ్ డైలాగులు అంటే తెలుసా మీకు? ఏంటయ్యే అంటే ఒకే మాట కానీ అందులో 2 అర్థాలు ఉంటాయంట. ఈ దినాల్లో చాలామందికి అన్ని అర్థాలు తెలుస్తున్నాయి. లోకంలో మాట్లాడుకునే మాటలు ఆడే ఉద్దేశంతో మాట్లాడాడో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో కదా. ఒక రాజకీయ నాయకుడు మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడో వాడి పేరు ఎత్తకపోయినా మనకు తెలిసిపోతుంది. ఎందుకని మనకు అంత తెలివి ఉంది లోకంలో. కానీ వాక్యం మాత్రం 0. ఏం అర్థం అట్లేదు. ఏంటో నా ఏంటో చెప్పుకొట్ట పోతున్నాడు ఆయన. ఒక్క మొక్క అర్థమైతే కొడతాం. ఎందుకులే, ఏం కొట్టాలి? ఎందుకు అర్థం అవుతుంది చెప్పండి? ఎందుకు అర్థం అవుతుంది? నీకు లోకంలో ఉన్న తెలివి వాడుతున్నావు, ఇక్కడ కూడా లోకంలో ఉన్న జ్ఞానాన్ని వాడుతున్నావు దేవుని దగ్గర. లోకంలో ఉన్న జ్ఞానం, లోకంలో ఉన్న తెలివి వేరు, ఇది దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం నీకు అర్థమైతే, నీ మనోనేత్రములు వెలిగించబడితే, నీ మనస్సు తెరవబడితే, నీ హృదయం తెరవబడితే, స్తోత్రం, ఖచ్చితంగా నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థించాలి. ఏంటో తెలుసా? ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు చెప్పండి తెరవబడ్డాయి అనుకోమాడు. తెరవబడితే నీకు అర్థం అవ్వాలి. స్తోత్రం.
దేవుని కార్యాలు నీకు అర్థం అవ్వాలి, దేవుని శక్తి నీకు అర్థం అవ్వాలి, దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి, మందిరం యొక్క గొప్పతనం నీకు అర్థం అవ్వాలి, వాక్యం యొక్క గొప్పతనం నీకు అర్థం అవ్వాలి, పరిశుద్ధుల సహవాసం నీకు అర్థం అవ్వాలి. కొద్దిమందికి బలవంతంగా స్తోత్రం చెప్పించాలి, బలవంతంగా మోకరింపజేయాలి, బలవంతంగా ప్రార్థన చేయించాలి, బలవంతంగా మందిరానికి తీసుకురావాలి. ఇదంతా కారణం ఏంటి తెలుసా? నీ కన్నులు ఇంకా తెరవబడలా. ముగిచ్చేస్తున్నా అంటే కానీ కొంచెం ప్రాణం చెప్పగలదు కొద్దిమందికి. అమ్మాయి ముగింపులోకి వచ్చాడు అనుకుంటా. ఇక అంటే ఏంటి అర్థం? మీ కన్నులు తెరవబడలా. అందుకే మీకు మీ ప్రాణం తెప్పరల కోసం నేను కూడా అంటూ ఉంటా అప్పుడు. మరి నిజం కాకపోయినా కానీ అమ్మయ్యా అనుకుంటారుగా మీరు. కొంచెం ప్రాణం తెప్పరిల్తే 2 మాటలు వింటారని. యేసు రక్తమే జయం. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. న్యూస్ పేపర్లో ఎన్నో సంగతులు చూస్తున్నావు నీవు, వార్తలు పెట్టుకుని ఎన్నో సంగతులు వింటున్నావు నీవు, లోకంలో ఉన్న సంగతులు ఎన్నో తెలుసుకున్నావు. కానీ వాక్యంలో ఉన్న సంగతులు నీకు అర్థమవుతున్నాయా? వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని నీవు రుచించగలుగుతున్నావా? వాక్యం యొక్క గొప్పతనం నీకు అర్థమైందా? మనము గ్రహించుదము గాక, కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా. ఎలీషా గెహజీ కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీడి కన్నులు తెరువునాయన. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఎలాంటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఇశ్రాయేలీయులకు దేవుడు రక్షణగా ఉంచాడో అది గెహజీ చూసినప్పుడు, అప్పుడు దాకా కలవరపడిన గెహజీ, అప్పుడు దాకా పరుగులు తీసిన గెహజీ, అప్పుడు దాకా ఇక నా పని అయిపోయింది, మనం అందరం చచ్చిపోతాం ఈరోజు ఆఖరి రోజు అనుకుంటున్న గెహజీ నిబ్బరంగా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కాపుదల నీకు ఉందని అర్థం అవ్వాలంటే కూడా నీ కన్నులు తెరవబడాలి. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందని నీకు అర్థం అవ్వాలంటే కూడా నీ కన్నులు తెరవబడాలి. ఈ దినాల్లో సువార్త ఎంత ఓపెన్గా చెప్తున్నాం చెప్పండి, ఎంత వివరించి చక్కగా ఎన్ని రకాలుగా చెప్తున్నారో ప్రజలకి సేవకులు. చెప్పండి, చాలా సులువుగా అర్థం అవ్వాలని ఇంకా 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 ఏదో ఒక కారణంతో ఎవరైనా చెప్తున్నారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు తెలుసా? కన్నులు తెరవట్ల. అన్యజనులు ఎవరైతే సత్యాన్ని అన్వేషించాలని, నిజముగా నాకు వెలుగేంటో అర్థం అవ్వాలి, చీకటి ఏంటో అర్థం అవ్వాలి, సత్యం ఏంటో అర్థం అవ్వాలి, అసత్యం ఏంటో అర్థం అవ్వాలి అనేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు సులువుగా రక్షించబడతారు. వారి కొరకు యేసయ్య చేసిన సిలువ బలియాగం వారికి సులువుగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రార్థించుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి, వాక్యం చదవడానికి కూర్చునేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి. మీరు ఫోన్లో వాక్యం వింటున్నా, టీవీలో వాక్యం వింటున్నా, మందిరంలో వాక్యం వింటున్నా, లేకపోతే మీరే సొంతంగా బైబిల్ చదువుకుంటున్నా, ఈ మాట తప్పనిసరిగా మీరు అడగాలి. ప్రభువా నీ వాక్యం చదువుకోవడానికి నేను రెడీ అవుతున్నాను, నీ వాక్యం వినడానికి బయలుదేరి వెళ్తున్నాను, నా కన్నులు తెరవండి నాయన, నా కన్నులు తెరవండి. ఆశ్చర్యకరమైన సంగతులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరమైన నిధిని దేవుని వాక్యంలో దేవుడు నిక్షిప్తపరిచి ఉంచాడు. అది మనం గ్రహించినట్లయితే నిశ్చయంగా వాక్యంలో ఆనందిస్తాం. మహానందం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అరే భోజనం చేసేటప్పుడు కొద్దిమంది ఎంత ఆనందిస్తా తింటారో కదా, ఎంజాయ్ చేస్తా. నాటుకోడి ఇట్లా తినకూడదండి గబగబా. 1 గంట అన్నా కూర్చుంటే కానీ, ఒక్కొక్క దాన్ని పడితే కానీ అసలు అదండి మజా. ఎన్ని చెప్తావో నువ్వు భోజనం గురించి, కానీ ఆత్మీయ ఆహారం గురించి గబగబా చెప్పేస్తున్నారండి. మా పాస్టర్ గారు వివరించి చక్కగా 1-2 గంటలు వాక్యం చెప్పట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అమ్మో చాలాసేపు కూర్చోబెట్టేస్తాడండి, అసలు టైం చూసుకోడు అసలు ఆయన అనుకున్నారు కొద్దిమంది. యేసు రక్తమే జయం. ప్రభు మన కన్నులు తెరచును గాక. ప్రార్థించే కృప ప్రభు మనకు దయచేయను గాక. మన స్థితిని మనం గ్రహించుకుందాము గాక. ఆమేన్. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. హల్లెలూయా.